హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం గోధుమ పిండితో హల్వాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ హల్వా మనకు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎంతో తేలిగ్గా చేసుకోవచ్చండి. మరి ఇంత తేలిగ్గా చేసుకునే స్వీట్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ హల్వాకి ముందుగా నేను గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. దీన్నే పూరి పిండి అని కూడా అంటామండి. 1 కప్పు గోధుమ పిండికి 1.5 కప్పు నీళ్ళు వేయండి. మనం వాటర్ని నెమ్మదిగా యాడ్ చేస్తూ పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి అండి. ఇలా నెమ్మదిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని గరిటె జారుగా కలుపుకోవాలి అండి. 1 గ్లాస్ గోధుమ పిండికి 1.5 గ్లాస్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది నాకు ఇక్కడ. ఈ విధంగా మనకు గరిటె జారుగా పిండి అనేది రెడీ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లోకి 1.5 కప్పు బెల్లం, దానికి 1/2 కప్పు వాటర్ వేయండి. యాడ్ చేసుకుని మనకి ఉండపాకం వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వాలి అండి. మనం మధ్యలో పాకం అనేది ఉండపాకం వచ్చిందా లేదా అని చెప్పి ఇలా వాటర్లో వేసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ చెక్ చేస్తే నాకు ఇంకా ఉండపాకం అనేది పర్ఫెక్ట్గా రాలేదండి. అందుకని ఇంకొక 2 మినిట్స్ అనేది నేను మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద మరగనిచ్చాను. ఒక 2 మినిట్స్ మళ్ళీ ఇలా మరిగించిన తర్వాత మళ్ళీ ఉండపాకం అనేది చెక్ చేసుకోవాలి అండి. ఇలా పాకాన్ని మనం నీళ్ళల్లో వేసుకుంటే ఇలా వేలుతో తీస్తే అది కింద స్టిక్ అవ్వకుండా మనకి తేలిగ్గా వచ్చేయాలి అండి. మనకు అది చేతిలో ఉండయి కిందకి ఇలా వాటర్లో వేస్తే అది సౌండ్ వస్తుంది టప్మని. అలా వస్తే మనకు అది ఉండపాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అండి. చూసారా? ఇప్పుడు మనకి ఇలా ఉండపాకం రెడీ అయిన తర్వాత అందులో మనం ముందుగా కలుపుకున్నాం కదండి గోధుమ పిండిలో నీళ్లు కలుపుకొని అది పోస్తూ కలుపుతూ ఉడకనివ్వాలి ఏంటి దీన్ని. మనకి ఇక్కడ ఉండలు కట్టే అవకాశం ఉంటుంది ఏంటి, అందుకని మనం కొంచెం ఫాస్ట్గా కలుపుకోవాలి పిండిని. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్ మీదే కలపాలి ఏంటి. మనం ఇక్కడ సరిగ్గా కలపకపోతే ఉండ కట్టడం కింద అడుగంటడం అవుతుంది ఏంటి. ఈ విధంగా మొత్తం కూడా దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి ఏంటి. మనకి ఇది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం నెయ్యిని నెమ్మదిగా 1 గ్లాస్ గోధుమ పిండికి 1 గ్లాస్ నెయ్యి అనేది పట్టేస్తుంది ఏంటి. కొంచెం నెయ్యి తక్కువ తినాలనుకునే వాళ్ళు 3/4 కప్పు వేసుకోవచ్చు. ఆ నెయ్యిని మనం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలపాలి ఏంటి. మనకి ఇక్కడ హల్వా అనేది బెల్లం బట్టి కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ నేను తెల్ల బెల్లం తీసుకున్నానండి. అదే మనం కొంచెం నల్లగా ఉన్న బెల్లం తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్ నల్ల హల్వా టేస్ట్ వస్తుంది. బయట బందర్ హల్వా అంటారు కదండి, ఆ టేస్ట్లో వస్తుంది ఇది హల్వా అనేది. ఇలా మనకి పాన్కి స్టిక్ అవ్వకుండా ఉండాలి అండి ఆ హల్వా అనేది. అప్పటి వరకు మనం నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి. మనం ఇది ఏ ఫెస్టివల్కైనా దేవుడికి నైవేద్యం పెట్టడానికైనా అప్పటికప్పుడు చేసుకునే హల్వా ఏంటి. పిల్లలు కూడా ఎంతో టేస్టీగా ఉండే హల్వాని చాలా ఇష్టంగా తింటారు ఏంటి. ఈ విధంగా మనం గరిటెతో కలుపుతూ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఏంటి. ఆ నెయ్యి అంతా కూడా హల్వా బాగా పీల్చుకునేదాకా కలపాలి ఏంటి. చూసారా, మనకి ఇక్కడ గరిటెతో పాటు ఆ హల్వా అనేది ఈజీగా మూవ్ అవుతుంది మనకి పాన్కి స్టిక్ అవ్వకుండా. ఎడ్జెస్లో కూడా నెయ్యి అనేది రిలీజ్ అవ్వడం మొదలైంది కదండి. ఇంకా అప్పుడు వరకు మనం నెయ్యి పోసి కలపాలి. నేను ఇక్కడ 1.5 కప్పు బెల్లం వేసానండి. స్వీట్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు 2 కప్పుల బెల్లం వరకు కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ 1.5 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోయింది స్వీట్ అనేది మాకు.
ఇప్పుడు మనం నేతిలో వేగించుకున్న జీడిపప్పులను వేసి హల్వా మొత్తం కలిసేలా కలుపుకోవాలి అండి. ఇప్పుడు మనం హల్వాని ఇలా కొంచెం తీసుకుని చేతిలో ఉండ చేస్తే మనకి చేతికి అంటుకోకుండా ఉంటే నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోయినట్టేంటి. హల్వా కూడా రెడీ అయిపోయింది. చూసారా, మనకి గోధుమ పిండి హల్వా అనేది ఎంతో టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మీరు కూడా ఒక్కసారి ఈ హల్వాని ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.